ఎక్కడికెక్కడ ప్రపంచంలో జాతీయ భావం పెరుగుతోంది, మనం దాన్ని గమనించాలి. అందుకని మనం కూడా మన భారత జాతికి, హైందవ జాతీయ భావాలకి ప్రాధాన్యం ఇచ్చి మన పిల్లల్ని పెంచితేనే మన జీవితాలు బాగుంటాయి. మనం భారతీయులం, అందున హిందువులం, మనకి దేవతలు ఉన్నారు, ఈ లక్షణాలు ఉన్నాయి, ఈ సంస్కారాలు ఉన్నాయి, మన చిహ్నాలు ఇవి, వీటిని మనం ధరించే బడికి వెళ్ళాలి అని పిల్లలకి నేర్పాలమా? మగ ఆడ భేదం లేకుండా ఈ మాటలు వింటున్న ఇన్ని వేల మందికి ముందు నేను చెయ్యి చాపి గురుదక్షిణగా ఒకటి అడుగుతున్నా. మీ పిల్లల్ని బడికి పంపేటప్పుడు ఖచ్చితంగా మగ ఆడ తేడా లేకుండా బొట్టు పెట్టి పంపండమ్మా, నాకు అది మీరు ఇచ్చే గురుదక్షిణ. మీరు అడ్డబొట్టు పెడతారో, నిలువు బొట్టు పెడతారో, కుంకుమ బొట్టు పెడతారో, ఏదో ఒకటి పెట్టండి, మొత్తం మీద బొట్టు ఉండాలి. పిల్లాడు వినడం లేదు, ఇవన్నీ చెప్పొద్దమ్మా, వింటారు, మనం చెబితే వింటారు, చెప్పవలసిన విధంగా చెబితే వింటారు. బొట్టు పెట్టుకోకపోతే బడికి వెళ్ళడానికి వీలేదు, మనసే. కుంకుమ బొట్టు ఉంటే ఆజ్ఞాచక్రం, మెదడులో ఉండేటువంటి కేంద్రం, అది మెదడుకి కేంద్రం, ఇది భూమధ్యంలో.